హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం కూరగాయల నర్సరీ మరియు పరికరాలను నిర్వహించడం, మొక్కలను సజావుగా తరలించడం మరియు పని సామర్థ్యాన్ని పెంచడం గురించి చర్చించబోతున్నాం. అర్ధ ఎకరం విస్తీర్ణంలో రోజుకు 6,000 మొక్కల సామర్థ్యం కలిగిన కూరగాయల నర్సరీని ఏర్పాటు చేయడంపై మేము దృష్టి పెడతాము. మొదట మేము రా మెటీరియల్ ఎంట్రీ మరియు నిల్వతో ప్రారంభిస్తాం. కోకోపీట్ ఎరువును పొందటానికి ప్రవేశ ద్వారానికి సమీపంలో ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోండి. కోకోపీట్ ఎరువు పక్కన జాడను ఉంచండి. ఈ స్థలం కోకోపీట్ ను ట్రేడులలోకి సులభంగా నింపడానికి అనుమతిస్తుంది. మొదటి పడకను 1/2 ఎకరం విస్తీర్ణంలో నిర్మించాలి. పైప్ లైన్ ద్వారా వాటిపై బిందు వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈ పరుపుపై కోకోపీట్ తో నిండిన డబ్బాలను ఒకదాని తర్వాత ఒకటి ఉంచాలి. సూర్యరశ్మి బహిర్గతం తగ్గించడానికి ప్రతి పరుపు కోసం రోలింగ్ కవర్లను ఉంచండి. చివరగా కార్మికుల సహాయంతో ఉత్పత్తి చేయబడిన మొక్కలను ప్యాకేజింగ్ చేయడానికి ఒక ప్రాంతాన్ని కేటాయించండి. ఇది సులభంగా చేరుకోవడానికి మరియు పంపడానికి ఏర్పాటు చేయబడింది. ఈ అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే మీరు కూరగాయల నర్సరీని సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వ్యాపార్ కోచ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.